శ్రీరామచంద్రమూర్తి వారి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలు సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పలు రకాల పుష్పాలతో అలంకరించిన చలువ పందిళ్లు ఏర్పాట్లతో దేవస్థానం పెళ్లి సందడి పేరంటాల హడావిడి ముత్తైదుల అలంకారాలతో కళ్యాణ వేదిక కలకల్లాడింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పైండ రామకృష్ణ నేతృత్వంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నాగసుబ్రహ్మణ్యం సారథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి శ్రీనివాస ఆచార్యులు పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం అత్యధిక భక్తులకు సంతృప్తినిచ్చింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు భక్తులు బారులు తీరి సీతారామచంద్రమూర్తులను దర్శించుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హాజరవుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అసౌకర్యములు కలగకుండా ఏర్పాట్లను చేపట్టారు. కళ్యాణం స్వామివారికి ప్రీతివంతమైన వడపప్పు పానకం ప్రసాద వితరణ చేపట్టారు. పారంపర్య ధర్మకర్తని వాళ్ళ శ్రీరామనవమి కళ్యాణం జరుగుతున్నది కాబట్టి అందరూ వచ్చి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం మనం కాకినాడ సూర్యారావుపేటలో వెంచేసినటువంటి చిన్న సీతారామ స్వామి దేవాలయం ఉన్నాము. నేను దేవాలయ తాలూకా అర్చకులు దార్లపూడి శ్రీనివాసాచార్యులు. నా పక్కనేమో ఆలయ ధర్మకర్త గారు అయినటువంటి వంశపారంపర్య ధర్మకర్త గారు అయినటువంటి పైండా రామకృష్ణారావు గారు ఉన్నారు. ఇటుపక్క మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన మన ఆలయానికి సీనియర్ ఆఫీసర్ గారు. ప్రస్తుతం మన దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది మనకి సప్తాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుతం నిన్న మనకేంటంటే పుత్రకామేష్టి హోమం, తర్వాత అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఈరోజు ఉదయం స్వామివారి గ్రామోత్సవానికి వెళ్ళి వచ్చిన అనంతరం ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం దివ్యంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అయితే దేవస్థానం వారు అలాగే ఎండోమెంట్ శాఖ వారు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే తాగడానికి చల్లటి మంచినీళ్లు, తర్వాత ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత 3వ రోజు సదస్సోత్సవం స్వామివారికి వేద స్వస్తి కార్యక్రమం జరుగుతుంది. అలాగే 23వ తారీఖు పౌర్ణమి నాడు స్వామివారికి పూర్ణావతి చక్రతీర్థం కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత పౌళింపు సేవ జరుగుతుంది. 28వ తారీఖు ఆదివారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఉంది. కాబట్టి భక్తులందరూ ఈ పై కార్యక్రమాలు అన్నింటిలోనే పాల్గొని స్వామివారి కృపకు పాత్రై తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే 28వ తారీఖును కూడా అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.